ఒక అందమైన అడవిలో లీలా అనే చురుకైన కుందేలు, ధీర అనే నెమ్మదైన తాబేలు ఉండేవి. లీలా చాలా గర్వంగా ఉండేది. తన వేగాన్ని చూసి మురిసిపోయేది. ఒకరోజు కుందేలు లీల తాబేలు ధీరపై నవ్వుతూ, నీ నరక ఎంత నిదానంగా ఉందో చూడు. నేను పరిగెత్తి చాలా ముందుకు వెళ్తాను అని చెప్పింది. తాబేలు ధీర చిరునవ్వు చిందిస్తూ, అలా అయితే మనిద్దరం పోటీ పడదాం, చూద్దాం ఎవరు గెలుస్తారో అని ధైర్యంగా చెప్పాడు. పోటీ మొదలైంది. కుందేలు లీల వేగంగా గాలిలా పరిగెత్తి చాలా ముందుకు వెళ్ళింది. తాబేలు ధీర నెమ్మదిగా కాని ఆగకుండా ముందుకు సాగాడు. అతని చిన్న కాళ్ళు మెల్లగా కాని స్థిరంగా ముందుకు కదిలాయి. కొంతసేపటికి కుందేలు లీల చాలా అలసిపోయింది. వెనక్కి తిరిగి చూస్తే తాబేలు ధీర ఎక్కడా కనిపించలేదు. అతను రావడం చాలా ఆలస్యం అవుతుందిలే అనుకుంటూ కుందేలు లీల ఒక పెద్ద చల్లటి చెట్టు కింద హాయిగా నిద్రపోయింది. తాబేలు ధీర మాత్రం ఆగకుండా నిద్రిస్తున్న కుందేలు పక్కగా నడుచుకుంటూ ముందుకు వెళ్ళాడు. చివరికి గమ్యస్థానం చేరుకోబోతున్నాడు. కుందేలు లీల నిద్రలేచి చూసేసరికి ఆమె ముందు విజేత జెండా దగ్గర తాబేలు ధీర నవ్వుతూ నిలబడి ఉన్నాడు. తాబేలు ఇప్పటికే గెలిచింది. ఈ కథలోని నీతి: నిదానమే ప్రధానం. స్థిరమైన ప్రయత్నం విజయాన్ని చేకూరుస్తుంది.